కన్ఫ్యూజన్. నువ్వు స్కిల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పి నేను వద్దంటలేను. టెక్నాలజీ స్టూడెంట్స్కి స్కిల్స్ రావాలి. స్కిల్స్ వచ్చే విధంగా నువ్వు ఫ్యాకల్టీ పెట్టు, ట్రైనింగ్ పెట్టు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది లేబర్ మినిస్టర్ మిస్టర్ వివేక్ గారు, మీరు ఎంత లోతుగా పోవాలి. ఏఐసిటి పర్మిషన్ లేకుండా నీ స్కిల్ యూనివర్సిటీకి లేదు. ఏఐసిటి పర్మిషన్ కావాలి. తర్వాత వీళ్ళ సర్టిఫికేట్స్ మరి సెకండరీ బోర్డ్ నుండే, ఇది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళే ఇవ్వాలి సర్టిఫికేట్స్. అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 పరిధిలోకి వెళ్ళి తీవకూడదు. దట్ షుడ్ బి అవర్ మెయిన్ డిమాండ్. పాలిటెక్నిక్స్ ఎడ్యుకేషన్ షుడ్ కమ్ అండర్ ది తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం అది 82లో, కానీ మన తెలంగాణ వచ్చింది అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి తెలంగాణ పేరు పెడతాం. 82లో తెలంగాణ ఎక్కడ ఉన్నదని అని అడిగాయి. అందుకే చెప్తున్నా, అప్పుడున్న చట్టాలని పేరు మార్చుకునేటువంటి హక్కు విభజన చట్టం ఉన్నది కాబట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 కింద ఉన్నటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కిందనే పాలిటెక్నిక్స్లో కొనసాగించాలి. నీకు స్కిల్లింగ్ యూనివర్సిటీ ద్వారా మంచి ఫ్యాకల్టీని పెట్టేసేసి ఈ పాలిటెక్నిక్స్లో కూడా వాళ్ళకు ఒక ఫైనల్ ఇయర్లో అప్పుడో ఇప్పుడో నేర్పండి. వాళ్ళు ఏం వదనరు. కాకపోతే ఇంకొక 6 నెలలు ఇంటర్న్షిప్ ఇప్పి మళ్ళీ అందరికీ, ఏది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లోపట, ఫ్యాక్టరీస్ లోపట, రెడీ ల్యాబ్స్ లోపట, బీడీఏ లోపట, ఈసీఐఏ లోపట ఒక 6 నెలలు కోర్సు పెట్టు. ఎట్లయితే ఎంబీబీఎస్ పాస్ అవుతారో ఒక 1 ఇయర్ వాళ్ళకు ఇంటర్న్షిప్ ఉంటుంది, హౌస్ సర్జన్షిప్ అంటారు. అట్లా ఒక 6 నెలలు పెట్టు. ఏమమ్మా మంచిదేగా? మళ్ళీ ట్రై చేస్తారా ఇంటర్న్షిప్ ఉంటానండి? నేర్చుకోండి, మంచిదే కదా ఇంటర్న్షిప్. అట్లా నేర్పు. వద్దంటలే, మీ స్కిల్లింగ్ కావాలి. ఎందుకంటే నైపుణ్యత లేని కొత్త జనరేషన్ ఉండకూడదు మన దేశంలో పట్ల. వీళ్ళందరూ నైపుణ్యమైనటువంటి శక్తి కావాలి. కాబట్టి మంచి ఆలోచనతో ఈ యూనివర్సిటీ పెట్టినప్పటికీ అనవసరమైన గందరగోళంలో పడి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ కూడా మేము రోడ్డు మీద తీసుకొచ్చినావు. ఈ రోజే నువ్వు అమెరికా పోలేదు, మన లండన్ నుంచి వచ్చావు కాబట్టి వచ్చుడే ఈ మీటింగ్ పెట్టేసేసి ఈ GO 19 విత్డ్రా చేయండి, GO 97 విత్డ్రా చేయండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక లోతుగా మీరు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ విద్యార్థుల సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం. జై తెలంగాణ. కొనసాగించాలి విద్యాశాఖలోనే పాలిటెక్నిక్ కళాశాలలను, కొనసాగించాలి విద్యాశాఖలోనే పాలిటెక్నిక్ కళాశాలలను, శక్తిలో పాలిటెక్నిక్ కళాశాలలను, శక్తిలో పాలిటెక్నిక్ కళాశాలలను. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు ఈ దేశంలో పారిశ్రామికీకరణ చేయడానికి, సరైన మానవ వనరులను సృష్టించడానికి ఈ దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పాలిటెక్నిక్ కాలేజీని లేకుండా చేయాలని కుట్ర చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పెట్టిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలైన BHEL కానీ, ECEL కానీ, BDL కానీ ఇలాంటి సంస్థలు, మిగతా ఇలాంటి సంస్థల లోపల సరిపోయే విధంగా వాటి కోసం ఆ కంపెనీలలో పనిచేయడానికి చాలా మంది పాలిటెక్నిక్లో చదివిన విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలిటెక్నిక్ తీసుకొచ్చి ఇలాంటి ఏఐసిటి అనుమతులు లేని, ఇలాంటి అప్రూవల్ లేని, ఇలాంటి అసలు కరికులం లేని ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళందరినీ మెర్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ పాలిటెక్నిక్ కళాశాలలో GO నంబర్ 97ను రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26 తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారికి పాలిటెక్నిక్ విద్యార్థులు అందరితోని ఇవాళ లెటర్లు రాయించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 31 తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ లోపల విద్యార్థి విభాగం తరఫున ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల GOను విత్డ్రా చేసుకోవాలని చెప్పి కలెక్టర్ల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. అప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి GO నంబర్ 97 కనుక రద్దు చేయకపోతే మా కార్యాచరణ ప్రకటించి ఈ ప్రభుత్వ బీదులను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమైందన్న విషయాన్ని ఇవాళ గుర్తు చేయదలుచుకున్నాం. ఎలాంటి అనుమతి లేని ఏఐసిటి లాంటి ఏఐసిటి అనుమతి లేని
స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుతారా? మీ మనవాడు మీ మనవరాల్లో మీ బంధువులు చదువుతారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయాలంటే సపరేట్ కోర్సులు పెట్టండి, సపరేట్ కరికులర్ పెట్టండి. ఎలాంటి కరికులం లేకుండా, ఎలాంటి ఫీజు ఫిక్సేషన్ లేకుండా, ఎలాంటి భద్రత కోర్సుకు భద్రత లేకుండా మార్కెట్లో వాళ్ళకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి దాని మీద ఇలాంటి ఒక స్పష్టత లేకుండా ఇవాళ స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేసిన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అయితే లేరు. ఆ స్కిల్ యూనివర్సిటీ మీద స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకి ఎవరు కూడా ప్రొఫెసర్ బయట కంపెనీలో కూడా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేకనే వారు చట్టాన్ని చేసిన తర్వాత 2024 ఏర్పడిస్తే ఇప్పటి వరకు కూడా ఏ విద్యార్థులు అందులో జాయిన్ కాకపోతే ఇది నడిచేటట్టు లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇవాళ మంచిగా నడుస్తున్న ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ బలవంతంగా తీసుకెళ్లి ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేయడాన్ని, స్కిల్ సీట్లో మెర్జ్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దేశాల పోకుండా వెంటనే ఈ జీవోను విత్రాయని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఎవరు మాట్లాడతారు? మాకు వచ్చింది ఏంటి అంటే మమ్మల్ని ఐటీఐలో మెర్జ్ చేస్తున్నారని చెప్పినారు. మాకు ఐటీఐలో మెర్జ్ చేయడం ఎవరికి ఇష్టం లేదు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ పాలిటెక్నిక్ చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలనే ఉంటుంది. ఎందుకంటే అందరూ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఉంటారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఇదొక వే చూస్ చేసుకొని ఉంటారు కాబట్టి అందరు ఇటు వస్తారు. డిప్లొమా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి అందరూ మంచిగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. కానీ మాకు సర్టిఫికేట్స్ మీద ఏఐసిటి అని ఇస్తేనే మాత్రమే మాకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు శక్తి స్కీమ్లో మమ్మల్ని కలిపితే ఏఐసిటి అనేది రాదు. సో మాకు గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్ ఉండదు. కాబట్టి మాకు ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి కూడా వేస్ట్. కాబట్టి ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులలో థర్డ్ ఇయర్ వాళ్ళది కాలేజ్ అయిపోతుంది, వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. వాళ్ళకి ఇప్పుడు ఈ స్కీమ్ వస్తుంది అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారో మాకు ఎవరికి అర్థమవుతలేదు. ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరికీ ఏమన్నా మంచి చేయాలనుకుంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో స్కిల్స్ డెవలప్ చేయండి. మాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంది, దాంట్లో స్కిల్స్ డెవలప్ చేయండి. అంతేగాని మాకు అసలు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు, అసలు ఏ డిపార్ట్మెంట్ వద్దు, మాకు మా డిప్లొమానే కావాలి. ఒకవేళ ఇది కనుక జియో నెంబర్ 97 కనుక రద్దు చేయకపోతే ఏ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్కి వెళ్ళారు అని చెప్పేసి తెలుస్తుంది. అందరూ రోజు ప్రొటెస్టులు చేస్తున్నారు, క్లాసెస్ మిస్ అవుతున్నారు, ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. మీరు కనుక జియో 97 మాత్రం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము మొత్తం ఈ శక్తికి వ్యతిరేకం కాదు. ఈ జియోలో ఏమి ఇచ్చారంటే 4th పాయింట్, ఈ 4th పాయింట్ ఒక్కటికే మేము వ్యతిరేకం. మాకు ఈ జియోలో మాకు అసలు తెలియకుండా మెర్జ్ చేశారు. సో మాకు అది వద్దు అని అనిపిస్తుంది. మేము వద్దని అంటున్నాం అందరం. అండ్ ఏఐసిటి సర్టిఫికేట్ లేకపోతే కొంతమంది పాలిటెక్నిక్ ఎందుకు జాయిన్ అవుతారంటే తల్లిదండ్రుల ఫైనాన్షియల్ కండిషన్ బట్టి జాయిన్ అవుతారు. కొంతమంది ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటే లాటరల్ ఎంట్రీకి వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసుకుంటారు. అలాంటిది ఏఐటీసీ సర్టిఫికేట్ లేకుండా మేము గవర్నమెంట్ జాబ్ మాకు ఎలిజిబుల్ కాకపోతే తల్లిదండ్రులు ఎలా ఉంటారని చెప్పి మాకు ఫైనాన్షియల్ కండిషన్ కొంతమందికి బాగోదు. అండ్ ఈ జియోలో ఏమి ఇచ్చారని అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుతామని ఉన్నారు. 55th పాయింట్లో ఇష్టం వచ్చిన ఫీజు పెంచుతామని ఉంది. మాకు అది వద్దు. మాకు ఫీజు మేము కట్టుకోలేకనే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాం. బీటెక్లో మేము అంత ఫీజు కట్టుకోలేము. మేము హాస్టల్ ఫీజు కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంది, మేము అదంతా కట్టుకోలేము. ఇదిగోండి 51 పాయింట్ జియోలో. అండ్ గవర్నమెంట్ యాసెట్స్ అన్నీ ఇంకా 44th పాయింట్లోనేమో గవర్నమెంట్ యాసెట్స్ అన్నీ గవర్నమెంట్ కాలేజ్ యాసెట్స్ అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయని ఉంది, యూనివర్సిటీకి వెళ్ళిపోతాయని ఉంది. ఈ పాలిటెక్నిక్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు మాకు ఈ ఆగస్ట్ 14, 2024 ఏఎస్యు ఇది ఇచ్చిర్రు. మాకు దీనిలో 9.29 లాటరల్ ఎంట్రీ పాత్వేలా ఫస్ట్ ఇయర్లోనే పోవాలి, రిజర్వేషన్ ఉండదు, స్పెషల్ రిజర్వేషన్ అని చెప్పారు. తర్వాత మొన్న మురళీకృష్ణ సార్ గారు ఏం చెప్పారంటే, మురళీకృష్ణ గారు మన లేబర్ మినిస్టర్ సార్ గారు ఏం చెప్పారు ప్రెస్ మీట్లో, ఉంటుంది మీకు రిజర్వేషన్ అని ఉండేది.
ఇవి రెండు అనేది కాంట్రడిక్ట్ అవుతున్నాయి. మాకు ఇది ఏదో క్లారిఫికేషన్, మాకు రిటర్న్ ఫార్మాట్లో డాక్యుమెంటరీ ఫార్మాట్లో కావాలి. ఇంకోటి సెక్షన్ 44 ఈ తెలంగాణ గెజెట్ ఏదైతే ఉందో ఆగస్ట్ 14, 2024 నాడు పాస్ అయింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అసెట్స్ టు ద యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్క అసెట్స్ అనేది మా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి పాస్ చేసేస్తామని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇంకోటి అడ్మిషన్ అనేది యూనివర్స్ బేస్ మీదనే ఉంటుంది, ఆ యూనివర్సిటీ పేరు మీదనే ఉంటుంది. కానీ ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనం ఒక్కొక్కటి 1,75,000 పర్ స్టూడెంట్ ఉంది. ఎగ్జామ్ ఫీజు సపరేట్ అంట, హాస్టల్ ఫీజు సపరేట్ అంట. ఇట్లాంటి ఫీజులు మేము కట్టుకోనికే డిప్లొమా అయితే చూస్ చేయాలి. ఈ డిప్లొమా మీద మేము బీటెక్లోకి వెళ్తే ఇన్ని ఫీజులు మేము కట్టుకోవాలనుకుంటలే. నార్మల్ ఒక హాస్పిటల్ అన్నీ ఏది చెల్లవు. ఇంకోటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎస్బిటెట్ లెక్క ఏదైతే రికగ్నిషన్ లేదు, ఐఐసిటీ రికగ్నిషన్ లేదు, ఖాళీ యూజీసీ రికగ్నిషన్ ఉంది. మాకు ఎస్బిటెట్కి ప్రెసిడెంటల్ యాక్ట్ ప్రకారంగా 10th షెడ్యూల్లో మాకు ఐఐసిటీ రికగ్నైజేషన్ అనేది ఉంది. ఐఐసిటీ రికగ్నైజేషన్ మీద ఏఐసిటీ రికగ్నైజేషన్ ఉంది. దీని మీద మాకు ఆర్ఆర్బి కానీ, జేఈ కానీ, ఏఈ కానీ మాకు ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ యూజీసీ రెగ్యులేషన్స్ ఉంటే మాకు అవన్నీ జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి మాకు దీనిలో జియో నెంబర్ 97లో 4th పాయింట్, ఆల్ పాలిటెక్నిక్ కాలేజ్ షుడ్ బి బ్రాట్ అండర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నెట్వర్క్ సిస్టమ్. ఈ పాయింట్ అనేది తొలగేయాలి అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు డిప్లొమాని వైఏఎస్యు ఫ్రేమ్వర్క్ అండ్ ఎకోసిస్టమ్ అండర్కి తీసుకెళ్తే ఫస్ట్ థింగ్ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ 2 years అయిపోయింది, మా సీనియర్స్ది 3 years అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వైఏఎస్యు అండర్లోకి వెళ్తే మేము మళ్ళీ 6 months కోర్సు, మేము చేసే కోర్సుని బట్టి మళ్ళీ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. 6 months నుంచి 2 years వరకు. మాకు ఆ టైం వేస్ట్. మళ్ళీ సర్టిఫికేట్, ఇప్పుడు మాకు ఎస్బిటెట్ కింద ఉంటే మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది, కానీ వైఏఎస్యు కిందకి వెళ్తే మాకు యూనివర్సిటీ సర్టిఫికేట్ అంటే ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. దానికి ఎట్లాంటి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్కి ఎలిజిబుల్ ఉండదు. అండ్ మొన్న మినిస్టర్ గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు కొంతమంది హైయర్ అఫీషియల్స్ ఏమన్నారంటే ఇది టెస్టింగ్ పర్పస్ అన్నారు. ఫస్ట్